ఏమండి ఇప్పుడు ఇళ్లలో తాత ముత్తాతల గురించి తల్లిదండ్రులు చెప్పడం లేదండి. ఎవరింటికి వెళ్ళినా తాత ముత్తాతల ఫోటోలు ఉన్నాయా ఇవాళ? అస్సలు లేవు కదమ్మా. ఏమండి మీ తాతగారా, మీ నాన్నమ్మ, మీ అమ్మమ్మ, మీ తాతలు అలా చేసేవారు, అంత గొప్ప పని చేసేవారు ఎవరైనా చెప్తున్నారా? అసలు తాత అమెరికాలో ఉన్న పిల్లల ఫోటోలు ఆల్బమ్లు చూపిస్తున్నారు మనం వెళ్ళేసరికి. తాత ముత్తాతల గురించి ఎవరు చెప్తున్నారు? మరి పూర్వీకుల గురించి ఎవరు చెప్తారు వీళ్ళకి? ఇప్పుడు పరీక్షిత్ మహారాజు దేశమంతా తిరుగుతూ అదే అనుసరించాడు. మహాత్మా గాంధీ కూడా దేశమంతా తిరుగుతూ తమ పూర్వీకులు చేసిన గొప్ప పనులని తలుచుకుంటూ అందరూ కొనియాడుతూ ఉంటే తాను కూడా అలా పరిపాలించాలని తలుచుకుని బ్రహ్మాండంగా పరిపాలిస్తూ వచ్చాడు కదా పరీక్షిత్ మహారాజు. దీన్ని ఇన్సిడెంట్గా తీసిన గోపాలకృష్ణ గోఖలే దగ్గర మహాత్మా గాంధీ వెళ్ళినప్పుడు నాకేం పని అప్పచెప్తారు, నేను ఇందులో పాల్గొనడానికి వచ్చానని అంటే, నువ్వు ముందు దేశం అంతా తిరిగితే దేశం ఏం కోరుకుంటుందో నీకు అప్పుడు అర్థమవుతుంది, తిరిగి రమ్మన్నాడు ఆయన. అమ్మ దేశ పర్యటన, మీరు వివేకానందుడు దేశ పర్యటన చేశారు అంతే కదా, అండ్ ఆదిశంకర్లు దేశ పర్యటన. ఇప్పుడు మీకు తిరగకుండా ఉంటే ఈ దేశం ఎట్లా అర్థమవుతుంది? అందుకేగా మన తీర్థయాత్రలు పెట్టింది. ఇప్పుడు తీర్థయాత్రలు అనే పేరుతో మనల్ని ఎందుకంటే పంపించారు? ఏ రాష్ట్రానికి వెళ్ళిన నీ దేశం యొక్క గొప్పతనం ఏమిటో, ఆ శిల్పకళలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటో, ఆ శిల్పాలలో ఉన్న సందేశం ఏమిటో తెలుసుకుని నిన్ను నువ్వు మేలు కలుపుకోవడానికి, నీ మూలాలు తెలుసుకోవడానికే కదా పెట్టింది ఇది.